తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఆలయ ఈవో శ్రీకాంతరావు వైఖరికి నిరసనగా శుక్రవారం మధ్యాహ్నం ఆలయ అర్చకులు రాజగోపురం ముందు ధర్నాకు దిగారు. ఈవో తన అధికారాలను దుర్వినియోగం చేస్తూ అర్చకులను, జిల్లా స్థాయి అధికారులను సైతం దుర్భాషలాడుతున్నట్లు ఆరోపించారు. కాగా ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకులు ఒకేసారి గుంపుగా ఆలయంలోకి ప్రవేశించడంతో ఆలయ ఈవో అర్చకులను మందలించినట్లు సమాచారం. చెప్పండి. వీళ్ళందరికీ లోపలికి తీసుకుపోయి దర్శనం చేయిస్తే మీరు అందరినీ లోపలికి ఎందుకు తీసుకొచ్చారు, రాజకీయాలు చేస్తారు రాయగారులని మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేస్తారు. అంటే దేవుడికి ఇచ్చింది కూడా తప్ప దేవుడి పూజ కూడా రాకూడదా? దర్శనం కూడా రావద్దా? మేమందరం మాట్లాడి ఆ రోజు 35 కోట్లు సార్ రిలీజ్ చేశారు. దాని గురించి మాట్లాడి చేసుకోండి. చెప్పండి. మాదేం లేదు, అర్చన ఇస్తాం 5-10 పెడితే మేము తీసుకుంటే మేము దొంగలం అంటుండు సార్. ఈవో గారు దొంగలమాట. వచ్చిన వాళ్ళందరూ సస్పెండ్. ప్రతి ఒక్క అయ్యగారిని తిట్టుడే, స్టాఫ్ తిట్టుడే, అర్చకుని తిట్టుడే, సెక్యూరిటీ తిట్టుడే, హోంగాళ్ళని తిట్టుడే, నోటికి వేస్తే తిడుతున్నాడు అందరినీ. ఆయన ఎవరికి మా జరిగిన సంఘటన కదే. ఆయన ఎవరికి చెప్పండి. వీళ్ళందరికీ లోపలికి తీసుకుపోయి దర్శనం చేయిస్తే మీరు అందరినీ లోపలికి ఎందుకు తీసుకొచ్చారు, రాజకీయాలు చేస్తారు రాయగారులని మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేస్తారు. అంటే దేవుడికి ఇచ్చింది కూడా తప్ప దేవుడి పూజ కూడా రాకూడదా? దర్శనం కూడా రావద్దా? మేమందరం మాట్లాడి ఆ రోజు 35 కోట్లు సార్ రిలీజ్ చేశారు. దాని గురించి మాట్లాడి చేసుకోండి. చెప్పండి. మాదేం లేదు, అర్చన ఇస్తాం 5-10 పెడితే మేము తీసుకుంటే మేము దొంగలం అంటుండు సార్. ఈవో గారు దొంగలమాట. వచ్చిన వాళ్ళందరూ సస్పెండ్. ప్రతి ఒక్క అయ్యగారిని తిట్టుడే, స్టాఫ్ తిట్టుడే, అర్చకుని తిట్టుడే, సెక్యూరిటీ తిట్టుడే, హోంగాళ్ళని తిట్టుడే, నోటికి వేస్తే తిడుతున్నాడు అందరినీ. ఆయన ఎవరికి మా జరిగిన సంఘటన కదే. ఆయన ఎవరికి చెప్పండి.